ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు 45వ రోజు నూతన సృష్టికర్తలు న్యూ ఎనర్జీలో డి రేవతీదేవి గారు మనకి ఈరోజు అందిస్తున్నారు. అదేంటో ఆ జ్ఞానం ఏంటో అందుకుందామా అండి. నూతన సృష్టికర్తలు మన దివ్యత్వాన్ని మనం పొందుతూ మనలోని దివ్యత్వం జాగృతం అవటం మొదలు పెడుతుంటే, వెలుపలి డైమెన్షన్ నుంచి మనలోకి మనం రావడం మొదలు పెడుతుంటే, ప్రజ్ఞాత్మ మనలోకి వచ్చి కలుస్తుంటే అప్పుడు మనం నూతన సృష్టికర్తలం అవుతాము. భూమి మీదనే ఉండి తమ దివ్యాత్మను అంటే ప్రజ్ఞాత్మను పిలుచుకోగలిగిన వారు నూతన సృష్టికర్తలు. వీళ్ళు తమ కోసం కొత్త పరిసరాలను, ఒక కొత్త ఎనర్జీని సృష్టించుకుంటారు. మొదట తమ కోసం సృష్టించుకున్న ఈ ఎనర్జీని తరువాత దశలో దాన్ని ప్రభావాన్ని కోరుకునే ఇతరుల కోసం కూడా ఉపయోగిస్తారు. ఆ తరువాత అది మొత్తం భూమిని ప్రభావితం చేస్తుంది. ఇలా నూతన సృష్టికర్తలు కావాలంటే ఈ భూమి ఎనర్జీలో ఉంటూ జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల్లో తామరాకు మీద నీటి బొట్టు చందాన ఉండాలి. మనం ద్వంద్వత్వం నుంచి బయటపడే ప్రాసెస్లో ఉన్నాము. ఒక్కోసారి పరిస్థితులను మార్చాలని మన శక్తులను ఉపయోగించి విఫలమైపోతుంటాము. అలా జరగడానికి కారణం మన మానవాతీత శక్తిని ఉపయోగించడమే. మన మనోశక్తులను ఉపయోగించే ప్రయత్నం ఇది. బలవంతపు పోరాటం చేయటం వల్ల సాధారణంగా అది పనిచేయదు. పరిస్థితుల్ని మనకు అనుకూలంగా వచ్చేలా బలవంతంగానైనా మలుచుకోవాలని చూడడం ద్వంద్వత్వ లక్షణం. ఇప్పటి వరకు మనం దానికి బాగా అలవాటు పడి ఉన్నాం. చాలా బలవంతంగా పరిస్థితులను నెట్టాలని చూడడం వల్ల మనం అలసిపోతున్నాం, విఫలమవుతున్నాం. ఒక్కోసారి మనం పాత ఎనర్జీ ప్రభావంలో ఉండి ఎదుటి వ్యక్తి మన జోలికి రాకూడదని ఏవో రక్షలు అడ్డాలు పెట్టుకుంటున్నాం. కానీ ఆ వ్యక్తి ఆ అడ్డాల గుండా వచ్చేసి మనకు సమస్యలు తెచ్చిపెడుతున్నాడు. వెలుపల నుంచి ఎనర్జీ లాక్కొని పరిస్థితులు మార్చాలని ప్రయత్నిస్తున్నాం. ఈ విషయంలో సహాయం చేయమని మనం మన మార్గదర్శకులను పిలుస్తున్నాం. వాళ్ళు ఏనాడో దూరం వెళ్ళారు కదా, అందుకే మనం అలా పిలిచేసరికి టొబియస్ వాళ్లకు నవ్వు వస్తోంది. ఖాళీగా ఉన్నవి ఇంటి తలుపులు తడుతున్నట్లుగా ఉంది మన పని. 10, 20, 100 జన్మల క్రితం మనం నేర్చుకున్నవి ఈ న్యూ ఎనర్జీలో పని చేయవు. అప్పట్లో అది ఫలించి ఉంటే ఉండవచ్చు. పాత ఎనర్జీలో అసలు ఆవల వైపు వాళ్ళు మనతో మాట్లాడడానికే అవకాశం లేదు. ఒకవేళ ఉండిన అప్పట్లో మనకు ఈ అవగాహన ఏర్పడి ఉండేది కాదు. న్యూ ఎనర్జీ కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం అర్థం చేసుకోగలుగుతున్నాము. న్యూ ఎనర్జీలో మన లోపల ఈ భూమి మీద అన్నిటిలోనూ ఒక సున్నితమైన బ్యాలెన్స్ ఉన్నది. ఏమి చేయవద్దు. మనం ఇంతకాలం ఏదో చేస్తూ వచ్చాం కష్టాలు పాపుకోవడానికి. కానీ ఇప్పుడు టొబియస్ చెప్పేది ఏమిటంటే ఏమీ చేయవద్దు. ఈ పదాల భావాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటే ఇంతకు మించింది మనం ఇంకేం నిజంగా చేయలేమనిపిస్తుంది. మనము బలప్రయోగాలు చేయనవసరం లేదు. మన జీవితంలోకి, మన చుట్టూ ఉన్న వారి జీవితాల్లోకి సహజంగా వచ్చే వాటిని రాణిస్తే చాలు. వాటిలో కల్పించుకొని మన ఇష్టం వచ్చినట్లు వాటిని మార్చాలని చూడవద్దు. ఇంతకాలం ఇతరుల కోసం లేదా భూమి కోసం లేదా ఒక సంభవం కోసం రకరకాల ప్రార్థనలు రూపొందించుకోవడం అలవాటు పడి ఉన్నాము. కనుక అలా చేయడమే మనకెంతో ఇష్టం, అవసరమని మనం అనుకున్న చోటికి కాంతిని పంపుతూ వచ్చాం. ఆ పరిస్థితిని ప్రభావితం చేసి హీల్ చేయాలని చూస్తూ వచ్చాం. మన ఎమోషనల్ హీలింగ్తోనే మనం ఎంతో పోరాడుతూ వచ్చాము. మనకు ఆ హీలింగ్ చేసి పెట్టే వాళ్ళ దగ్గరికి వెళుతూ వచ్చాము. మనస్సు బాగాలేదంటూ లేదా విపరీతమైన ఎమోషన్ ఉన్నదంటూ సాధు సత్పురుషుల దగ్గరకు, హీలర్స్ దగ్గరకు వెళ్ళాము. వాళ్ళు మనకు ఎనర్జీని ఇచ్చి హీలింగ్ చేశారు. కొంతకాలం పాటు అది బాగానే పనిచేసినట్లు ఉంటుంది, కానీ చివరికి చూస్తే మనం నిజంగా కోరుకున్న హీలింగ్ అక్కడ జరిగి ఉండదు. అందుకే అలాంటి పనులన్నీ ఆపేయమంటున్నాడు టొబియస్. బాహ్యమైన వాటితో బాహ్యంగా చేసే ఆ పనులు ద్వంద్వపు పనులు. అవసరమైన చోట్లకు, అవసరమైన వాళ్ళకు హీలింగ్ ఎనర్జీ అందివ్వటం సబబే. అది వృద్ధులకు, పసిబిడ్డలకు మనం హీలింగ్ చేయవచ్చు, కానీ మిగిలిన వారికి తమను తాము హీలింగ్ చేసుకునేలా
చేసుకోవాలి, నేర్పాలి తప్ప మనం వారికి హీలింగ్ చేస్తూ కూర్చోరాదు. మనమే పనిగట్టుకుని హీలింగ్ చేయటం మొదలు పెడితే వాళ్ళకు మన మీద ఆధారపడడం అలవాటైపోతుంది. ఇతరుల మీద ఆధారపడటం న్యూ ఎనర్జీ పద్ధతి కాదు. ఆపేస్తే ఎలా, కష్టంలో నుంచి బయటపడొద్దా అని మన మనసు వెంటనే అంటుంది. టొబియస్ ఆపేయమంటుంటే కౌల్ద్రా లోపల హడలిపోతున్నాడట. వరుసపెట్టి తనకు ఈమెయిల్స్ వస్తున్నట్లు, సమస్య ఉత్పన్నమవుతున్నట్లు అనిపిస్తున్నదట అతనికి. ఈ విషయం విన్నవారు తను నిందిస్తున్నట్లు అనిపిస్తోందట. ఆపేస్తే మనకి ఏదేదో జరిగిపోతుందేమోనని మనం భయపడుతున్నాం. కానీ మనం భయపడేది ఏదీ జరగదంటాడు టొబియస్. ఏదో జరిగే మాట వాస్తవమే, కానీ మనం అనుకుంటున్నది మాత్రం జరగదు. ఆపేస్తే జరగబోయే దానిలో ఒక లాజిక్ ఉన్నదట. అర్థం చేసుకుంటే దానిలో అర్థం కనిపిస్తుందట. కాబట్టి మనం మనలో ఉన్న కాంతిని, హీలింగ్ని పంపటం మానేసి ప్రశాంతంగా కూర్చొని జరిగేదాన్ని జరగనివ్వమంటాడు. మన చుట్టూ మనం చూస్తున్నది, చేస్తున్నది అంత ద్వంద్వతో చీకటి వెలుగు. తప్పు, ఒప్పు, మంచి, చెడు, రాగద్వేషాలు. ఇంతకాలం మనం వీటిలో ఏదో ఒక దాన్ని సమర్థిస్తూ వచ్చాం, దాని తరపున పోరాడుతూ వచ్చాం. కనుకనే జరుగుతున్న వాటిలో జోక్యం కల్పించుకొని వాటిని మలచాలని చూశాము. యుద్ధం చేయడానికి చాలా సిద్ధంగా ఉన్న యోధులం మనం. ఈ పనులన్నీ ద్వంద్వత్వంలోనివి. మనకిప్పుడు ద్వంద్వత్వంలో నుంచి బయటకు వచ్చే ఏకత్వం ఉండే కొత్త చోటికి వెళుతున్నాము. మన పని జరగాలని ఎనర్జీని బలవంతంగా ఏదో ఒక దిశగా పంపే బదులు, ఇది మంచి, ఇది చెడు అని నిర్ణయించుకునే బదులు పక్కకు అడుగు వేసి జరిగేదాన్ని జరగనిస్తూ గమనిస్తూ ఉండమంటాడు. అప్పుడు మనకు ఎనర్జీ ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది. దానివల్ల నిజమైన సృష్టి అంటే ఏమిటో మనకు బోధపడుతుంది. తేలిగ్గా అర్థం కావటం లేదు కదూ. ఆవలి వైపు వాళ్ళు తమ ఎనర్జీని పంచి మనకు అర్థమయ్యేలా సహాయం చేస్తారు. ఏమీ చేయకుండా ఉండటం అంటే ఉద్యోగాలు వదులుకోమని, చేసే పనులు వదులుకోమని కాదు అర్థం. పురుష ప్రయత్నం జరగాల్సిందే. మన ఎదుటిన్న పరిస్థితుల నుంచి మన మనసును బయటకు తీసేసుకోవాలి. అంటే ఆ సమస్యలో లీనమై చూడకుండా ఒక ప్రేక్షకుడిలో చూడమంటాడు. మన న్యూ ఎనర్జీ ఇంటి చుట్టూ పెట్టబోని ఊహించుకొని దాని అవతలకి వెళ్ళి నిలబడి జరిగేదాన్ని చూడాలి. సమస్యల్లో ఎనర్జీ పనితీరు పెన్నులు గమనించాలి. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి జ్ఞానము ఈ కంటిన్యూగా అందుకుందామండి. అప్పటి వరకు ఎదురు చూద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.